నంద్యాల జిల్లా డోన్ ప్యాపిలి మండలాలలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పర్యటించారు. గార్లదిన్నె, జలదుర్గం, కొచ్చెరువు, ప్యాపిలి, కలచట్ల ప్రాంతాలలో వర్షాలు లేక ఎండిన ఆముదం, కంది, టమాటో, పత్తి పంటలను పరిశీలించారు. రాష్ట్రంలో కరువుపై ముఖ్యమంత్రి, మంత్రులు నోరు మెదపడం లేదని అన్నారు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రైతులు కరువుతో అల్లాడుతుంటే బుగ్గన కట్టల కోసం కరకట్టలు నిర్మిస్తున్నాడని పత్తిపాటు పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలో 470 కరువు మండలాలు ఉంటే 13 మండలాలను మాత్రమే ప్రకటించడం దారుణమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన రోజు 20 కోట్లు ఖర్చు, 800 బస్సులు, దేనికో అర్థం కావడంలా. నాలుగు తీసుకునేదని అన్ని కోట్ల రూపాయలు ఆ కరకట్టలు డబ్బులు పెడితే రైతులకి పంపింగ్ చేసి నీళ్లు ఇస్తే బాగుపడి ఉండేవాళ్ళు కదా, అది కూడా లేదు. ఈరోజు టోటల్ రైతులు మునిగిపోయినారు. రైతులని ముంచేసింది ఈ ప్రభుత్వం. కరువు సమీక్ష చేసే పరిస్థితి లేదు. 470 మండలాలు కరువు ప్రకటించాల్సి ఉంటే 103 మండలాలు ప్రకటించి మొత్తం రాయలసీమనంతా సర్వనాశనం చేసే పరిస్థితికి ఈరోజు వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాంతం మొత్తాన్ని రాష్ట్రంలో 470 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలి అని చెప్పాడు ఆయన. అప్పుడప్పుడు సాక్షులు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు రైతులకి, ఏదో రైతు భరోసా ఇచ్చేటప్పుడు. దాంట్లో ఎంత పెడతాడు తెలుసా? 35,000 కోట్లు నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చేదానికి జగన్ ఖర్చు పెట్టేశారు. 35,000 కోట్లు. 9 గంటలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు టైంలో, మా టైంలో 9 అవర్స్ క్వాలిటీ పవర్ ఇచ్చాం, పగలిచ్చాం. ఈరోజు 7 గంటలు లేదు. ఆ నెల్లూరు జిల్లాలో కొన్ని రోజులైతే 4 గంటలు, ఇక్కడ 7 గంటలు, అర్ధరాత్రి 2 గంటలు. దారుణమైన పరిస్థితి. నువ్వు పవర్ సరిగా సప్లై చేయలేవు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయలేవు. డోన్ నియోజకవర్గం తరపులో ఇంతమునిపే మన చంద్రమోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్లు వాస్తవంగా కూడా ఇక్కడ అన్ని ఎప్పుడు కూడా కరువుకు సంబంధించిన విషయం వస్తే రాష్ట్రంలో అనంతపురము కరువు జిల్లాగా ప్రకటిస్తారు. తర్వాత వచ్చేసి జిల్లాలో తీసుకుంటే మా ప్యాపిలి మండలం ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ తీసుకుంటారు ఎక్కడ. కానీ ఇప్పుడున్న దురదృష్టం పరిస్థితి ఏముందంటే, బుగ్గన గారు ఇక్కడ మంత్రి పేదంచెర్లలో వారికి సంబంధించినటువంటి మండలం మాత్రము కరువు ప్రకటించుకొని ఇక్కడ ఉన్నటువంటి కరువు ఏదైతే ఉందో, డోన్ అయితే ఉందో, తర్వాత ప్యాపిల్ అయితే ఉందో, ఈ 2 మండలాలను కూడా కరువుకు ప్రకటించకుండా దురదృష్టకరము. ఈ రైతాంగం అంతా కూడా దాదాపు బుగ్గన వస్తే ఎప్పుడెప్పుడు ప్రకల్పు తీసుకొని కొడదామనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందుకోసం ఆయన ఎప్పుడు గ్రామాలకు రాడు, ఊర్లలోకి రాడు, రైతుల దగ్గరికి రాడు, గేర్లకు కూడా రాడు. ఏమాత్రం రాయలసీమ కరువు నివారణ చర్యలు తీసుకోకపోబట్టే రైతాంగంలో ఈరోజు తిరుగుబాటు మొదలైంది. అందుకనే రోడ్డు మార్గాన్ని నడిచే మార్గంలో లేడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. రోడ్డు మార్గాన ప్రయాణించేటువంటి ధైర్యం, దమ్ము కూడా లేదు. హెలికాప్టర్లో వస్తున్నాడు. మీ నియోజకవర్గం రైతులే చెప్తా ఉన్నారు, మేము పోయి అడుగుదామంటే పోలీసులు ఎట్టేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కదిలితే కేసులు పెట్టడం ఒక దుర్మార్గపు ఆలోచన వచ్చింది. వందల మంది మీద 307 చరిత్రలు ఎప్పుడు లేదు. వందల మంది మీద 307. నెల రోజుల తర్వాత కూడా ముద్దాయిల్ని ఇరికిస్తూ ఉన్నారు. తప్పుడు మార్గం తప్ప మంచి మార్గంలో పయనించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు. రాయలసీమని చెప్పుకోవటానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. రాయలసీమ అంటే ఒకప్పుడు రాజసంగా ఉండేటువంటి రాయలసీమని జగన్మోహన్ రెడ్డి అవమానపరుస్తూ ఉన్నాడు. ఆ విధమైన పరిస్థితి ఈరోజు కరువు తాండవిస్తూ ఉంది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తిరిగి ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు ప్రజల్లో తిరిగితే కష్టాలు తెలుస్తాయి. నీకున్న మిగతా 2 నెలలు, జనవరి, ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుంది. జనవరి 2 నెలల్లోనైనా